ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక రాజకీయపరమైనటువంటి మాటని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీలో కానీ ప్రత్యర్థుల మీద విమర్శలు చేస్తున్నప్పుడు కానీ అవి ఏంటయ్యా అంటే, ఒక హంతకుడు కుటుంబ సభ్యులందరినీ హత్య చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళి జడ్జి గారు నన్ను వదిలేయండి, ఎవరూ లేని అనాథని అంటాడట. అట్లాగా ఇప్పుడు ఈ మందడంలో చనిపోయినటువంటి రామారావు గారు తన ఫ్లాట్ లేదంటే తన పొలం కూలింగ్ కోసం ఇచ్చారు. కూలింగ్ కోసం ఇస్తే ఆయనకి ఒక వాగులో చెరువులో కేటాయించారు ఫ్లాట్. ఇప్పుడు రెండో దశ కూలింగ్లో ఇల్లు కూడా తీసేసుకుంటున్నారు. ఇదేందయ్యా బాబు, మీరు ఇలా ముక్కలుగా ఎక్కడ పడితే అక్కడ ఇస్తే ఇక నేను హైదరాబాద్లో రైతుల్లాగా గొంతు కోసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా అన్నాడు ఆయన మందడం సభలో. ఇది జరిగింది. కరెక్ట్గా నేను నిన్న ఇదే సమయానికి చెప్తూ ఉన్నట్టున్నాను. చూడండి వీడియో కావాలంటే. అందులో ఇంకా నయము, ఆయనకు అసలు మామూలుగానే బాగుండదు, ఆయనే చనిపోయి ఇలాంటి అనారోగ్యం ఎప్పటి నుంచో ఉంది అంటారండి. కరెక్ట్గా ఈ దినంలో అదే రాశారు. గతంలో కూడా 2 సార్లు శస్త్రచికిత్స చేసుకున్నారట. అంటే ఏంటి, ఈ మరణం మామూలుగానే వచ్చింది, దీనికి కూడా ప్రభుత్వానికి అంటగట్టకండి, దుష్ప్రచారం చేయకండి అని చెప్పడం అన్యాపదేశంగా. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? కానీ ప్రమాదంలో కాన్వాయ్ కింద పడితే కాన్వాయ్ కింద వేసి తొక్కిచ్చేసేసి పొదల్లో ఇసిరేసేసి చచ్చిపోయేలాగా మర్డర్ చేశారని ఆరోపించినారు. ఇదే పత్రిక వాగ్వాదం, తాను ఆవేశానికి లోనై మాట్లాడి వచ్చి ఆ క్రమంలో వితిన్ సెకండ్ల గ్యాప్లోనే చనిపోతే కూర్చున్న తర్వాత కుప్పకూలిపోయి దానికి పెట్టిన హెడ్డింగ్ లేని కూల్గా మాట్లాడి కుప్పకూలిపోయాడు. అందుకనే మనకున్నంత ఆగ్రహం మనకే ఎలా ఉంటే కుటుంబ సభ్యులకు ఎలా ఉంటుంది అని అడిగాం కదా. ఆ కుటుంబ సభ్యులు నిన్న చూపించారు, సినిమా చూపించారు వాళ్ళకి వచ్చిన వాళ్ళు. ఆ పెమ్మసాని చంద్రశేఖర్ గారి మొహంలో షాక్. ఇట్లా ఏమన్నాడు అని, మా బావని చంపేసిందే మీరు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అన్నాడు ఆయన. ఆ తర్వాత అటువైపు కూర్చున్న మహిళ కూడా, బహుశా ఆయన భార్య కావచ్చు, ఆమె కూడా ఏదో ఆక్షేపిస్తున్నారు వాళ్ళు. సరే, మనం పూర్తిగా వినపడలేదు కాబట్టి దాని గురించి వదిలేదు. ముఖ్యమంత్రి గారట ఫోన్ చేసి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారట. ఇప్పుడు చెప్పండి, నేను ఓపెనింగ్ లైన్ చెప్పింది కరెక్ట్ కదా? ఆ కుటుంబానికి అన్యాయం చేసింది ఎవరు? వాగులో కేటాయించి 70 ఏళ్ల వయసులో, లేకపోతే ఇంకా ఆయన వయసు ఎంతో తెలియదు నాకు పూర్తిగా, ఆ వయసులో మీ సిఆర్డీ అధికారుల చుట్టూ తిప్పించుకుంటున్నారు కదా. ఆ ఏముందో 10 మంది 20 మంది అంతే, అవి ప్రాణాలు కాదు. మరి వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటున్నారు కదా, కన్వర్షన్ చేయకుండా. ఎందుకు చేయట్లేదు అనేది మనం కనీసం 4 వీడియోలు చెప్పాం. ల్యాండ్ కన్వర్షన్కి ఏది అడ్డంకి. అలానే ఆ తర్వాత ఇల్లు, నా పొలం ఇచ్చాను, వాగులో కేటాయించారు, ఇల్లు తీసుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకండి. ఈ సమస్యలను అడ్రస్ చేయకుండా ఆ కుటుంబానికి అన్యాయం చేసింది ఎవరు? భరోసాగా ఉంటారట. ఇంకా నాకు తెలిసి ఇలా బయట మాట్లాడుతున్నారు అని వాళ్ళకి బాగా అర్థమైంది కాబట్టి నష్టపరిహారం కింద డబ్బులు కూడా ఇస్తారేమో, ఖచ్చితంగా ఇస్తారు. అది పరోక్షంగా అంగీకరించినట్టు, ఈ మరణానికి బాధ్యత మాదే అని అంగీకరించినట్టు. లేకపోతే ఏంటిది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తున్నారంటే నేను మాట్లాడిన అంటారు, ఎవరైనా మాట్లాడతారుగా. అంటే ఆ ఇష్యూని కప్పిపుచ్చే ప్రయత్నం, పెద్ద హెడ్డింగ్లు పెట్టేసేసి చివరిలో కుటుంబ సభ్యులు తెలిపారట. మీ ముందుకు వచ్చేసి, లేదులే అయ్యా, మా ఆయనకి 2 సార్లు బైపాస్ సర్జరీ జరిగింది, లేదంటే గుండెకి సంబంధించిన సర్జరీలు చేసాంలే అయ్యా, ఆయన అంతే చనిపోయాడు అయ్యా, ఎవరు తప్పు లేదు, మాదే తప్పయ్యా అని చెప్పారా? అది కాదు కదా. సమస్యని అడ్రస్ని ఇష్యూ చేసే పద్ధతి అది కాదు. సరే, వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఆగ్రహం ఉంటుంది, దానికే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి. ఇది విషాదం జరిగిపోయింది. ఆయన మళ్ళీ మనం చెప్పడం ఎందుకు, ఇలా చేయాలి అలా చేయాలని వాళ్ళకి తెలిసి ఏం చేయాలి. కానీ మన వాళ్ళు వార్తని ప్రొజెక్ట్ చేసే తీరునే తప్పుపడుతుంది. ఇప్పుడు సంఘటనని కాదు, ఆ నేతల్ని కాదు, ఇంకొకరిని కాదు. నీకు అనుకూలమైన పార్టీ ఉంటేనేమో నువ్వు ప్రతిదాన్ని కప్పిపుచ్చుతావు. ప్రత్యర్థి పార్టీలు అక్కడ ఏమీ జరగకపోయినా, వాళ్ళ తప్పిదాలు లేకపోయినా కూడా తప్పిదాలు అంటగట్టేస్తారు. త్రిపుల్ పీ మీద విషం కక్కుతున్నారు. ఎవరు కక్కుతున్నారు త్రిపుల్ పీ మీద?
అసలు త్రిబుల్ పి అనేది లేకపోతే ప్రపంచం బతకలేదు అన్నట్టు రాస్తున్నారేంటి, నాకు అర్థం కాదు. ఇంకానే ఉన్న ప్రభుత్వ వైద్యశాలను కూడా మూసేపిచ్చేసేసి ఎవరికైనా అంటగడతారా ఏంటి? త్రిబుల్ పి అంటే అసలు ఏంటో చెప్పకుండా 60% కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చిందా? అసలు ప్రభుత్వం మెడికల్ కాలేజ్ మంజూరు చేసిందంటేనే అది కదా, ప్రభుత్వమే ఇస్తుందని కదా, కేంద్ర ప్రభుత్వమే. అంటే నిజాలను కప్పిబూచి చేసేసి ఎవడిష్టం వచ్చినట్టు వాడు రాసేస్తా ఉంటే ఎవరు మాట్లాడకూడదు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడేవాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు, అందరి మీద చర్యలు తీసుకోండి. కానీ అర్ధ సత్యాలు మాట్లాడే వాళ్ళ మీద కూడా తీసుకోవాలి తప్పనిసరిగా. ఇక్కడ మారడాలని రాజకీయాలను చేయడం అనేది ఎవరి లక్ష్యం కాదు. ఎవరికైనా లక్ష్యం ఉంటే ఉండేయండి.